ఆల్ సెట్. లెట్స్ గో ఫర్ ది ఇంటర్వ్యూ. చూద్దాం అసలు ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఏం క్వశ్చన్స్ అడుగుతారు అని చెప్పేసి. ఐ ఆమ్ లిటిల్ బిట్ నర్వస్డ్ యాజ్ వెల్ యాజ్ ఐ డోంట్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ దేర్, because this is very different field from what I was working in my previous years. So let's see, we'll be updating you. Bye. సో ఇక్కడ నేను రెడీ అయిపోయి బయటకు వచ్చేసినాను అనమాట. ఇంటి బయటకు వచ్చిన తర్వాత మై సిస్టర్ కాల్డ్ మీ అండ్ సెడ్ లైక్ వీఆర్ వెయిటింగ్ అని చెప్పింది. ఆటో దగ్గర ఆటో బుక్ చేసేసి తనని పికప్ చేసుకోవడానికి వచ్చిందనమాట. సో మేమిద్దరం కలిసి ఒక స్కూల్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత అక్కడ మేము చాలా చూసినాం అనమాట. అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. చాలా బాగా అనిపించింది. ఎన్విరాన్మెంట్ కూడా చాలా పీస్ఫుల్గా అనిపించింది, ఓపెన్గా ఉంది కాబట్టి. దాని తర్వాత ఇంకా కొంచెం చాలాసేపు వెయిట్ చేసినాము. ఆల్మోస్ట్ ఒక 1.5 hour 2 hours అట్లా వెయిట్ చేసినాము. వెయిట్ చేసిన తర్వాత సిఓ గారు వచ్చారంట. వచ్చిన తర్వాత మమ్మల్ని పిలిచారు. పిలిచిన తర్వాత ఇంటర్వ్యూ అయ్యింది. అయిన తర్వాత ఇంకా మేము ఆటో బుక్ చేసుకుందామని చెప్పేసి ఇట్లా బయటకు వచ్చి చూసేటప్పుడు ఇవన్నీ కొటేషన్స్ చాలా బాగున్నాయి. స్టూడెంట్స్కి కావాల్సిన ఇట్లాంటి కొటేషన్స్ నాకు తెలియదు ఎంతమంది అర్థం చేసుకోరో స్కూల్ మెంబర్స్, కానీ అది చదివినప్పుడు ఎంత డెప్త్ మీనింగ్ అని అంటే ఒక పాజిటివిటీ క్రియేట్ అయిందనమాట మైండ్లో. సో ఇంకా మా ఆటో వచ్చేసింది. మేము బయలుదేరినప్పుడు చాలా మాట్లాడుకున్నాము ఎలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అంటే అడిగినారు అని చెప్పేసి నేను బ్లెస్సీ. అండ్ ఇట్ వాస్ క్వైట్ వెరీ గుడ్. అంటే అట్లా మాట్లాడుతూ ఉండగా చాలా మంచిగా అనిపించింది. నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంది అని అర్థమైంది డిఫరెంట్ ఆర్గనైజేషన్కి వచ్చేసరికి. అండ్ ఐ వాజ్ సో హ్యాపీ అనమాట. ఎందుకంటే నా ఇంటర్వ్యూ చాలా బాగా జరిగింది, నా సిస్టర్ ఇంటర్వ్యూ చాలా బాగా జరిగింది. అండ్ తనకి డెమోకని పిలిచినారు, బట్ నాకు ఇంకా ఏం చెప్పలేదు. సో ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ దర్ కాల్ అనమాట. కాల్ రాగానే చూడాలి ఏ పొజిషన్కి నేను అప్లై అంటే నాకు ఇచ్చినారు, ఏ పొజిషన్లో నేను వెళ్తున్నాను అనేది తెలియాలి. సో అంతవరకు మీరు నా వీడియో చూస్తూనే ఉండండి. స్టే ట్యూన్. థ్యాంక్ యూ. బాయ్.